ఇక అట్లా ఉంటే ఇక మరో అంశం, మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్. సో ఇది కూడా చూసుకోవచ్చు. ఇద్దరు ఎమ్మెల్యేలకు ఎవరెవరు? కాలే యాదయ్య, ఇక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి. వీళ్ళు ఎవరా అంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు. నువ్వు ఎవరికైనా రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి ఎవరిని అడిగినప్పుడు కూడా వీళ్ళు ఎవరు ఎమ్మెల్యేలు అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కదా అంటారు. కానీ అందరూ అన్నప్పుడు కూడా స్పీకర్కి మాత్రం వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాదు, వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అనేది ఇక్కడ స్పీకర్ చెప్పదలుచుకున్నాడు. మొన్ననేమో 5గురు పైన ఎటువంటి వేటు లేదు, 5గురు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. వాళ్ళు ఎక్కడ కూడా పార్టీ మారిళ్ళు అనడానికి ఆధారాలు ఇవ్వలేదు. మరి వాళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కండువ కప్పుకున్నటువంటి ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి కదా. ఇప్పుడు కొట్టినా కానీ ఇప్పుడు మనం నెట్లో కూడా సెర్చ్ చేసినా కానీ వాళ్ళు మనకు సంబంధించినటువంటి నెట్లో సెర్చ్ చేసినా కానీ వాళ్ళు కండువలు మార్చినటువంటి ఫోటోలు వస్తూ ఉంటాయి. కానీ స్పీకర్ మాత్రం వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అని చెప్పేసి నిర్ధారించిండు. మొన్ననేమో 5గురు, ఇప్పుడేమో 2, ఇంకా 3 ఉన్నారు. డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే, అండ్ కడియం శ్రీహరి గన్పూర్, అండ్ ఖరీదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఈ 3 పైన ఇంతవరకు అయితే ఎలాంటిదైతే నిర్ణయం తీసుకోలేదు స్పీకర్. ఇలా సుప్రీంకోర్టులో విచారణ ఉన్నది. సో వీళ్ళందరూ కూడా 7గురు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని తేల్చేసిండు స్పీకర్. సో మాట్లాడదాం అన్న. నిన్న స్పీకర్ సంబంధించినటువంటి నిర్ణయం విషయంలో మనం ఏం చెప్పొచ్చు, ఇంకా 3 విషయంలో ఏం జరగబోతా ఉంది, ఇలా సుప్రీంకోర్టులో విచారణ ఉన్నది. అనిల్, ఇక్కడ చాలా క్లియర్ గా నాకు కనిపిస్తున్నది ఏంటంటే ముందుగా డిసైడ్ అయిపోయినారు వీళ్ళు. ఈ 10 మంది ఎమ్మెల్యేలో ఒక్క దానం నాగేందర్ని మినహాయిస్తే మిగతా 9 మంది మీద వేసిన ఈ పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కొట్టేయాలి అని ముందుగానే డిసైడ్ అయినట్టు చాలా క్లియర్ కనబడుతున్నది. అధికారం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇక్కడ చట్టంలో ఉన్న లొసుగులని ఆసరాగా చేసుకొని ఈ వ్యవహారం జరుగుతున్నట్టుగా మనకి చాలా క్లియర్ గా అర్థమవుతున్నది. ఇంకా దాంట్లో కొత్తగా మనం రాకెట్ సైన్స్ ఏం లేదు ఇందులో చెప్పడానికి కూడా. ఎందుకంటే మనం గత గవర్నమెంట్ లో చూసాం, ఇప్పుడు చూస్తున్నాం, భవిష్యత్తులో కూడా ఇంకా చూసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన విషయం మన అందరికీ తెలిసిందే. అందరూ కండువా కప్పుకున్నారు. ఎవరు? ప్రతి ఒక్కరు అందరూ కండువా కప్పుకున్నారు. అందరూ బయటకు వచ్చి మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాము అని చాలా క్లియర్ గా చెప్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితిలో మరి వీళ్ళు పార్టీ మారలేదు అని స్పీకర్ నిర్ణయం ఎట్లా, ఏ రకంగా దీన్ని తీసుకోవాలి? అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఇవాళ ఎవరైతే 2 ఎమ్మెల్యేలు మీద క్లీన్ చిట్ ఇచ్చారో స్పీకర్, వాళ్ళ గురించి మనం ఫస్ట్ మాట్లాడదాం. ఆ 2 ఎమ్మెల్యేల్లో పోచారం శ్రీనివాసరెడ్డి ఆల్రెడీ ప్రభుత్వ సలహాదారుగా ఏదో పదవిలో ఉన్నట్టున్నాడు కదా, సబ్జెక్ట్ టు కరెక్షన్, ఐ థింక్ అదే అనుకుంటున్నాను నేను. వ్యవసాయ శాఖ సలహాదారుగానే ఏదో ఉన్నట్టున్నారు. మరి ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పదవిని అనుభవిస్తున్న పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారలేదంటే ఎట్లా? ఆయన రాష్ట్ర వ్యవసాయ శాఖనో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగానే ఇప్పుడు ఉన్నారు ఆయన. ఇప్పుడు గూగుల్ చేసినా వస్తుంది, ఆ పదవిలో కొనసాగుతున్నారు ఆయన. 2019 నుంచి స్పీకర్ గా పనిచేసిన పోచారం శ్రీనివాసరెడ్డికి కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా. నేను స్పీకర్ గా పనిచేసిన, నాకు నిబంధనలు ఏంటో తెలుసు, నాకు రూల్స్ ఏంటో రెగ్యులేషన్స్ ఏంటో తెలుసు. నేను ఈ పదవిలో నేను కొనసాగడం అర్హుణ్ణి కాదు, నేను పార్టీకి రాజీనామా చేసినా ఆయన రిజైన్ చేయాలి కదా. చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా ఉంటది మనం కొన్ని చూస్తుంటే. ఇదే రేవంత్ రెడ్డి బాన్సువాడ ప్రచారంలోకి వెళ్ళి 2023 ఎలక్షన్స్ లో దున్నపోతులతో పోల్చిండి ఈ ఫ్యామిలీని. దున్నపోతులు అడ్డంగా బలిసిన అని మీరు ఆ స్పీచ్లు కొడితే బాన్సువాడకి రేవంత్ రెడ్డి స్పీచ్ అని కొడితే వస్తుంది. ఇప్పుడు అదే పోచారం శ్రీనివాసరెడ్డి, అన్ని తెలిసిన పోచారం శ్రీనివాసరెడ్డి, పెద్ద మనిషి పోచారం శ్రీనివాసరెడ్డి, 70 ఏళ్లకు పైన పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారినప్పుడు ఏం చేయాలి? నువ్వు రిజైన్ చేయాలా, మళ్ళీ ఎలక్షన్స్ ఫేస్ చేయాలి. నువ్వు పోటీ చేస్తావా, నీ పార్టీ ఇంకోరికి ఇస్తుందా తర్వాత విషయం. సో పార్టీ మారి మళ్ళీ ఇప్పుడు నేను పార్టీ మారలేదని చెప్తున్నావు. మళ్ళీ ఇంకొకటి ఏంది, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పదవిని అనుభవిస్తూ, నేను అనుకున్నాను క్యాబినెట్ హోదా, మరి ఇది ఎట్లా డెసిషన్ తీసుకున్నా అర్థం కావట్లేదు. కానీ క్యాబినెట్ హోదా ఏది, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు అన్నది క్యాబినెట్ హోదా పదవి. మరి ఆ పదవిలో కొనసాగుతూనే ఎట్లా? ఈయన ఒక్కందే కాదు, ఇప్పుడు ఆయన ఎవరు, అరికెపూడి గాంధీకి కూడా క్లీన్ చిట్ ఇచ్చినట్టున్నారు కదా. గాంధీ కూడా ఆయన ఏంది, పిఎస్సి చైర్మన్ గా ఉన్నాడు.
పిఎస్సి చైర్మన్ ఎవరికి ఇస్తారు? అపోజిషన్ లీడర్ కి ఇస్తారు. మరి ఈయన అపోజిషన్ అధికార పార్టీలోకి వచ్చింది ఎప్పుడు? ఇంత ఓపెన్ గా ఇక్కడ ఎందుకు ఈ రేవంత్ రెడ్డికి ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నాడు అంటే, వాళ్ళు సింపుల్ గా స్పీకర్ పరిధిలోని అంశం ఇది, మాకేం సంబంధం అంటుండొచ్చేమో, కానీ అట్లా అనుకోవడానికి ఏం లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డికి ఉన్న ఇదేంటంటే, అవతల ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే పిటిషన్ వేసారో బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళకి అర్హత లేదు కదా. ఆయన యొక్క బలం అదే. ఇక వాళ్ళ బలహీనత ఈయనకు బలంగా మారుతున్నది. కానీ ఈయన అనుకుంటున్నా ఎంతకాలం ఇది, ఎంతకాలం? కేసీఆర్ కూడా అవతల బలహీనతల మీదనే రాజకీయం చేసుకుంటూ వచ్చిండు. ఏమైపోయింది లాస్ట్ కి? మీ గతి కూడా గదే అవుతుంది. ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు, 2014లో తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ నుంచి బీఆర్ఎస్ కి వస్తే బీఆర్ఎస్ మంత్రి పదవి ఇస్తే 5 ఏళ్ళు కొనసాగలేదా? సవితా ఇందారెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదా? 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనలేదా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనలేదా? ఇవన్నీ మాట్లాడుతున్నారు, అంతా బానే ఉన్నది. కానీ మీరు అదే అంశాన్ని ఎజెండాగా చేసుకొని ఈ ఇంటి మీద ఆ ఇంటి మీద వాళ్ళని కాకి ఇంటి మీద వాడడానికి వీల్లేదు ఏదేదో చెప్పారు కదా మీరు. ఆ అంశమే ఎలక్షన్ ఎజెండాగా మారింది. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని కొన్నారు మీరు అనే అంశము ఎలక్షన్ ఎజెండాగా మారింది. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ అంశం అయితే మీకు ఉపయోగపడదో మళ్ళీ దాన్నే ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే ఎట్లా? పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారిండు, ఈ ప్రభుత్వంలో పదవి అనుభవిస్తున్నాడు. మరి స్పీకర్ ఎట్లా ఆయన మీద అనర్హత వేటేసారు? కాల యాదయ్య అవుట్ రైట్ గా ఆయన ఏడ అధికారం ఉంటే ఆడ ఏడ పచ్చగుంటే ఆడుంటాడు, మనను మొత్తం దుకాణమే అది. సో కాల యాదయ్య ఇప్పుడు ఆయన పార్టీ మారలేదా? ఓపెన్ గా కండువా కప్పుకున్నాడు, పార్టీ మారినా బయటకు వచ్చి చెప్పిండు, అయిపోయింది. ఇక మిగిలింది ఎవరయ్యా? మిగిలిన ఇంకిద్దరో ఒకరో ఇద్దరు ఉన్నట్టున్నారు. ఎవరైనా కడియం శ్రీహరి అండ్ మొన్న ఏమో 5గురికి సంబంధించిన క్లీన్ చిట్ ఇచ్చిండు. ఇప్పుడు 2, 5, 6, 7 అయింది. 7 ఇంకొక 3 ఉన్నారు. ఆ 3లో దానం నాగేందర్, కడియం శ్రీహరి అండ్ డాక్టర్ సంజయ్ కుమార్ విషయంలో ఇంకా క్లారిటీ రావాలి. ఆల్రెడీ సంజయ్ క్లారిటీ ఇచ్చిండు కదా, నేను 3 రంగుల కలర్ ఉంటే అది కాంగ్రెస్ జెండా అవుతుందా, అది జాతీయ జెండా ఎందుకు అనుకోవద్దని మాట్లాడండి. సో కాబట్టి సంజయ్ది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటది. సంజయ్ది అంతే ఉంటది. కడియం శ్రీహరి కూడా ఆయన ఆల్రెడీ మొన్న రీసెంట్ గానే అఫిడవిట్ ఇచ్చిన నేను పార్టీ మారలేదు అని. ఇంకేముంది, కడియం శ్రీహరికి సేమ్ సేమ్ జడ్జిమెంట్ ఉంటది అండ్ సంజయ్ కుమార్ కూడా సేమ్ జడ్జిమెంట్ ఉంటది. మిగిలింది ఒకే ఒక్కడు దానం నాగేందర్ విషయంలో నేను అనుకోవడం, ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేశాడు కాబట్టి ఆయన మీద వేటు ఉండే అవకాశం ఉండొచ్చు అని అనిపిస్తున్నది. ఏమో అన్ని వదిలేసి బట్టలు ఇప్పుకొని మేము తిరుగుతాం, ఏమో మాకేమో నడుస్తుంది అనుకుంటే ఆయనది కూడా వీళ్ళ ఖాతాలోనే కలిపేయచ్చు. ఆయన కూడా పార్టీ మారలేదని చెప్పినా ఆశ్చర్యం లేదు. ఎందుకు ఇంత ధైర్యం? ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నది, మీరు స్పీకర్ పరిధిలోని అంశం ఇది, మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పింది. కానీ ఫలానా నిర్ణయం తీసుకోండి కోర్టు చెప్పలే. కాబట్టి ఇది ఎక్కడా కూడా కంటెంప్ట్ అవ్వదు, కోర్టు ధిక్కరణ అవ్వదు, ఏమీ అవ్వదు. స్పీకర్ ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు. ఆయనకి నచ్చిన నిర్ణయం ఆయన తీసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలా? మళ్ళీ హైకోర్టుకో సుప్రీంకోర్టుకు వెళ్ళి మళ్ళీ పిటిషన్ ఇస్తే మళ్ళీ దాని మీద ఆర్గ్యుమెంట్ జరిగితే ఇదంతా కూడా మళ్ళీ ఒక ప్రాసనం. ఇది మళ్ళీ కొన్ని నెలల సమయం పడుతుంది. సో కాబట్టి ఇప్పటికిప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినా ఇంకేదైనా వేసినా ఇప్పటికిప్పుడు స్పీకర్ నిర్ణయం మీద ప్రభావం చూపే అవకాశం అయితే లేదు. కాకపోతే నైతికంగా మోరల్ గా మీడియా ముందు మాట్లాడుకోవడానికి అవకాశం దొరుకుతుంది తప్ప ఇంకొకటి ఏం లేదు. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, దానం నాగేందర్ది కూడా ఈ రకంగానే చెప్తారా నిస్సిగ్గు అనేది నాకు ఇంకా డౌట్ఫుల్ గా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఈయన చెప్పారు కదా, ఎవరిది, పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవిలో కొనసాగుతూ ఉన్న అతని మీదనే ఆయన పార్టీ మారలేదని చెప్తున్నారు. కాకపోతే నామినేటెడ్ పోస్ట్ కాబట్టి చెప్తున్నారేమో. ఈయనేమో దానం నాగేందర్ టెక్నికల్ గా పార్టీ బీఫామ్ తీసుకొని ఎంపీగా, సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండు. అయినా సరే ఒకవేళ పార్టీ మారలేదని స్పీకర్ చెప్పినా మళ్ళీ అల్టిమేట్ గా కోర్టుకు వెళ్తే తప్ప ఇంకో డెసిషన్ వచ్చే అవకాశం లేదు. మళ్ళీ కోర్టు కూడా ఈ స్పీకర్ పరిధిలోని అంశం నిర్ణయం తీసుకోవాలా వద్దా అని మళ్ళీ డిసైడ్ చేయాలి. సరే, ఈ మధ్య కాలంలో కోర్టులు కూడా స్పీకర్ ఇచ్చిన నిర్ణయాలని స్పీకర్ ని నిర్దేశిస్తున్నాయి, మీరు ఆర్డర్ ఇచ్చేయండి, వేట్ వేయండి అని. మరి ఏం జరిగే అవకాశం ఉంది? కానీ చాలా దారుణం, అన్యాయం ఇది.
సో ఇలా పేపర్ చూస్తే మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్, పోచారం యాదయ్య పార్టీ మారినట్టు ఆధారాలు లేవు. వారిద్దరు బీఆర్ఎస్ లోనే ఉన్నారు. ఆధారాలు ఎందుకు లేవు? ఆధారాలు చాలా క్లియర్ గా ఉన్నాయి. కండువా కప్పుకున్నారు, పార్టీ మారినవని బయటకు వచ్చి చెప్పినారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి ఆయన పార్టీలోకి ఆహ్వానించి ఆయనకు ఒక పదవి ఇచ్చిండు. ఇక పార్టీ మారలేదంటే ఇక దేంతో నవ్వాలా, దేంతోనే కొట్టాలి మిమ్మల్ని. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లోకి ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, కాళ యాదయ్య కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తుది తీర్పిచ్చారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. పోచారం శ్రీనివాసరెడ్డి, కాళ యాదయ్య బీఆర్ఎస్ లో ఉన్నట్టు వెల్లడించారు. ఈ ఇద్దరు పార్టీ మారారు అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని, వీరిపైన అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్లను కొట్టేశారు. అయితే ఇవే ఆరోపణలు ఎదుర్కొంటున్న 5 ఎమ్మెల్యేలు అరికెప్పుడు గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, పండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు భద్రాచలంలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తూ ఇటీవల స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు వెలువరించారు. 5. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి, కాళ యాదయ్యలకు ఊరట లభించింది. ఇద్దరు 5+2 ఎంత 7 అయింది. ఇక మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు రాగా గతంలో 5 తాజాగా మరో 2 సో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు పార్టీ మారలేదు, ఆధారాలు లేవు అనేది స్పీకర్ కుట్టేసినటువంటి అంశం 7 విషయంలో. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డికి ఒక క్యాబినెట్ హోదా, ప్రభుత్వ సలహాదారు అయినప్పటికీ కూడా స్పీకర్కి ఇక్కడ కూడా కనబడట్లేదు. ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటాడు. సరే, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అనడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిది అని అన్నప్పుడు, దీంట్లో వీళ్ళకి వచ్చేటువంటి జీతం ఇది 2,50,000, 2.5 లక్షలు, 2,70,000 ఏదైతే జీతం అయితే వస్తుందో, సో ఆ జీతాన్ని దాంట్లో 5,000, 10,000 నెలకు కట్ అయిపోతుంది. అది బీఆర్ఎస్ పార్టీ యొక్క పార్టీ అకౌంట్లో పడుతున్నాయి కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అనడానికి ఇది ప్రధానమైనటువంటి కారణంగా ఇప్పుడు స్పీకర్ చూపెడుతున్నటువంటి అంశం. కానీ బహిరంగంగా వీళ్ళు కండువలు కప్పుకొని, కండువలు మార్చుకొని వీళ్ళు బహిరంగంగా మేము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలేమని చెప్పినప్పటికీ కూడా స్పీకర్కి అయితే మాత్రం దీంట్లో అది మాత్రం కనపడకుండా కేవలం వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అని చెప్పగానే చెప్తున్నాడు. ఇక రెండో అంశానికి వచ్చిన తర్వాత నేడు సుప్రీంలో విచారణ ఉన్నది. సుప్రీంకోర్టు మరి ఇలా ఏం చెప్పబోతా ఉన్నది? సుప్రీంకోర్టు నిజంగా ఇలా దానం నాగేందర్ విషయంలో, కడియం శ్రీహరి విషయంలో ఏమైనా చర్యలు తీసుకుంటుందా, లేకపోయినట్లయితే స్పీకర్కి ఇంకా ఏమైనా టైం ఏమైనా పొడిగించేటువంటి అవకాశం ఉంటుందా? స్పీకర్కి ఇప్పటికే చాలాసార్లు టైం ఇచ్చింది. మీరు నిర్ణయం తీసుకుంటారా, మమ్మల్ని తీసుకోమంటారా, మీరు న్యూ ఇయర్ ఎక్కడ చేసుకుంటారో చెప్పుల్లి అని అంటే కొంత ఘాటైనటువంటి వ్యాఖ్యని సుప్రీంకోర్టు స్పీకర్ కార్యాలయానికి హెచ్చరించింది. ఎందుకు ఈ నిర్ణయాన్ని వెలువడించడంలో ఎందుకు ఆలస్యమైతా ఉన్నది? సంవత్సరాలు గడిచిపోయినప్పుడు కూడా ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు, ఎందుకు విచారణ చేయట్లేదు అనేది ప్రధానంగా చెప్పినటువంటి అంశం సుప్రీంకోర్టు. సో ఇలా దానం నాగేందర్ విషయంలో ఎలాంటి పరిణామం ఉంటుంది, వాళ్ళు ఎవరైనా చర్యలు తీసుకుంటుందా దానం నాగేందర్ అండ్ డాక్టర్ సంజయ్, ఇక గన్పూర్ ఎమ్మెల్యే అయినటువంటి కడియం శ్రీహరికి విషయంలో నేరుగా స్పీకర్కి టైం ఇవ్వకుండా కోర్టే నిర్ణయం ఏమైనా తీసుకుంటుందా? మాట్లాడదు. ఇక్కడ సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగబోతుందన్న ఈ లైన్ ఏదైతే ఉందో, ఈ పిటిషన్ ఎప్పటి పిటిషను? అంతకు ముందు ఈ 10 మంది మీద అనర్హత వేటు వేయాలి అన్న దానికి సంబంధించిన పిటిషన్. దాన్ని అండ్ స్పీకర్ కార్యాలయం కూడా ఒక పిటిషన్ వేసింది. మాకు కొంత ఆలస్యం జరుగుతున్నది, సో స్పీకర్ బిజీగా ఉండడం వల్ల విచారణ కొంత లేట్ అయింది, మేము నిర్ణయం తీసుకుంటామని అన్ని పిటిషన్స్ కలిపి ఒక దగ్గర విచారించారు. ఇది ఎప్పటి పిటిషన్స్ ఇవన్నీ? స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదు, నిర్ణయం తీసుకోవాలి అన్న దానికి సంబంధించిన పిటిషన్స్ ఇవన్నీ కూడా. సో స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ఇక్కడ 5 మీద ఆ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని మనం వ్యతిరేకిస్తున్నారు, పక్కన పెట్టండి. కోర్ట్ లీగల్ పాయింట్స్ మనం మాట్లాడుతున్నాం. సుప్రీం కోర్ట్ ఏ నిర్ణయం తీసుకుంటారో చెప్పండి, ఏదో ఒక నిర్ణయం అని చెప్పిన దానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్ మాత్రమే ఇది. దానం నాగేందర్ మీద వేటేయండి, అదేయండి, ఇదేయండి అని ఇవాళ సుప్రీంకోర్టు ఏమీ చెప్పదు. అది స్పీకర్ పరిధిలోని అంశం కాబట్టి మళ్ళీ ఎవరైనా అంటే ఇప్పుడు ఎవరైతే 5 మీద ప్లస్ ఈ 2 మీద స్పీకర్ నిర్ణయం తీసుకుండు కదా, వీళ్ళు బీఆర్ఎస్ లోనే ఉన్నారని మళ్ళీ దీన్ని ఎవిడెన్స్ రూపంలో దీన్ని మళ్ళీ సుప్రీంకోర్టులో ఇంకొక పిటిషన్ ద్వారా ఛాలెంజ్ చేస్తే అప్పుడు దాని మీద మళ్ళీ విచారణ ఉంటుంది. అప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటే సుప్రీంకోర్టులో అప్పుడు తర్వాత విషయం. కానీ ఈ రోజున జరిగేటువంటి విచారణ మాత్రం ఇంకా అందరి మీద అనర్హత వేటు
వేయమని మేము డిమాండ్ చేస్తున్నాం, కానీ స్పీకర్ ఇంకా వేయట్లేదు, ఆలస్యం చేస్తున్నాడు అన్న దాని మీద మాత్రమే విచారణ. కాబట్టి ఇవాళ ఏదో జరుగుతుంది, దానం నాగేందర్ మీదనో కడియం శ్రీహరి మీదనో వేటు పడుతుందని మనం అనుకోవడానికి ఏమి ఇక్కడ అవకాశం లేదు. ఫస్ట్ స్పీకర్ నిర్ణయం తీసుకుంటే కదా నెక్స్ట్ ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పేది. సో కాబట్టి ఇవాళ పెద్దగా మనం ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిన లేకపోతే ఇంకేదో జడ్జిమెంట్స్ అయితే వచ్చే అవకాశం ఉన్నట్టయితే నాకు అనిపిస్తలేదు. మొత్తానికైతే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది చాలా క్లియర్ గా పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద ఈ రకమైన ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా దారుణము. మరి స్పీకర్ ఏ లైన్ లో, ఇప్పుడు ఆయన పరిధిలోని అంశం, అది రాజ్యాంగబద్ధమైన పదవి, అది ఆయన నిర్ణయం తీసుకున్నాడు సింపుల్ గా. దాన్ని ఎంతవరకు కరెక్ట్ అంటే అది రాంగ్ డెసిషన్ అని మనం చెప్తాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు కొట్లాడుతున్నారు దీని మీద, కానీ వాళ్ళు ఏం చేసినారు, 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకున్నారు. 2014లో తలసాని వాళ్ళ లాంటి వాళ్ళని పార్టీలోకి తీసుకుని మంత్రి పదవులు ఇచ్చినారు, సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవులు ఇచ్చినారు. మరి వాళ్ళు ఏం రిజైన్ చేయలేదు. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే మేము 2/3 మెజార్టీతో పార్టీలో విలీనం చేసుకున్నామని అంటారు. మరి 2/3 మెజార్టీతో ఒకేసారి 2/3 మెజార్టీ ఎమ్మెల్యేలు అంతా వచ్చి బీఆర్ఎస్ లో చేరారా? లేదు. దానికి ఒక 5-6 నెలల సమయం పట్టింది. ఒకసారి ఇద్దరు, ఒకసారి 5, ఒకసారి 2, ఇట్లా విడతల వారీగా వచ్చినారు. మరి ఫస్ట్ టైం మీరు ఎవరైతే మీ పార్టీలోకి వచ్చారో వాళ్ళ మీద వేటు వేసి ఉంటే 2/3 మెజార్టీ ఉండేదే కాదు. మీరు చాలా క్లియర్ గా 2/3 మెజార్టీ అయ్యేంత వరకు చూసుకుని అప్పుడు పార్టీ విలీనం అన్నారు. వీళ్ళు కూడా ట్రై చేసిన కానీ అది కుదరలే. కాంగ్రెస్ కూడా ట్రై చేసింది 26 మంది ఎమ్మెల్యేలను లాగడానికి, కానీ అది కుదరలే. మొత్తానికి సుప్రీంకోర్టు ఎంట్రీ తోటి కోర్టులు ఈ మధ్య చాలా సీరియస్ గా ఈ పార్టీ ఫిరాయింపుల మీద దృష్టి పెట్టినాయి. సో కాబట్టి ఇప్పుడు బీజేపీ మాట్లాడాలి, వాళ్ళు కూడా మాట్లాడలేకపోతున్నారు, వాళ్ళు కూడా సైలెంటే. అందుకే అపోజిషన్ లో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఇంకొక మాట. ఈ వ్యవహారం మొత్తం అట్లనే కనిపిస్తుంది, అంతకు మించి ఏం లేదు. రేపొద్దున దానం నాగేందర్ కి క్లీన్ చిట్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. నాకైతే అర్థమవుతున్నది కదా. ఎందుకంటే ఇప్పుడు పార్టీ పదవిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ పదవిలో ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి మీదనే ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్తున్నారు. పదవి తీసుకుని అనుభవిస్తున్నాడు. ఆయన బుగ్గ కారు తీసుకున్నాడు. ఆయన క్యాబినెట్ హోదా ఒక రకంగా చెప్పాలంటే అది సలహాదారుడు అంటే నామినేటెడ్ పోస్టే కావచ్చు. మరి అది వాళ్ళు ఎట్లా నైతికత అనిపించుకుంటుందో వాళ్ళే సమాధానం చెప్పాలి. ఏమనంటే బీఆర్ఎస్ వాళ్ళు చేయలేదా అంటున్నారు. మరి బీఆర్ఎస్ వాళ్ళు చేసిరనే కదా మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చింది.